హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ పప్పు. ఏంటి పప్పు తినడమే కష్టము, మళ్ళీ పప్పు చేసే ప్రాసెస్ కూడా చూడాలా అనుకుంటున్నారా? నిజం చెప్పండి, మీరు బయటికెళ్ళి ఎన్ని బిర్యానీలు తిన్నా, పిజ్జాలు తిన్నా, స్నాక్స్ తిన్నా, ఇంటికొచ్చి కాస్త పప్పన్నం తింటేనే కదా కడుపుకి హాయిగా ఉంటుంది. ఏమంటారు? మేమైతే దీన్ని మెంతి పప్పు అని అంటాము. ఇంకా వేరే వేరే ప్లేసెస్‌లో ఏమంటారో మరి. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఇక్కడ చూసారు కదా. ఇంకా కందిపప్పు ఫస్టే కడిగేసి ఒక 10 మినిట్స్ నానబెట్టి అయితే పక్కన పెట్టాను. కొంతమంది ఏంటంటే పప్పు అలానే వేసేసి వేయించేస్తూ ఉంటారు. సో కొంచెం హైజీనిక్‌గా ఉండదు కాబట్టి నేనైతే కడిగి పక్కన పెట్టాననమాట. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసి ఇప్పుడు వాటర్ మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. అంటే పప్పు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇక్కడైతే ఒక 3-4 విజిల్స్ వచ్చేసరికి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అండ్ ఈ పప్పు అయితే ఓన్లీ రైస్ అనే కాదు, చపాతీలోకి, దోసలోకి, మా పిల్లలైతే దోసలోకి బాగా ఇష్టంగా తింటారు. కొంచెం ఉప్పేసి పామేసామంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా వాటర్ ఏమి ఈ స్టేజ్‌లో కలపొద్దండి. ఇంక దాంట్లో ఉండే వాటరే మనకి సరిపోతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా జర్నీలో క్యారీ చేయాలనుకుంటే కొంచెం ఇదే పప్పుని కొంచెం గట్టిగా చేశారనుకోండి, ఇది మార్నింగ్ చేస్తే నైట్ వరకు కూడా బావుంటుంది. ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా. ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని తింటుంటే భలే కమ్మగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.